కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మంట కలిసిన సమాజానికి నిదర్శనంగా ఈ ఘటన నిలిచింది. ఓవైపు తన భర్త శవానికి అంత్యక్రియలు చేయడానికి సొమ్ము లేక సాయానికి వేడుకుంటున్న మహిళకు ఇంటి యజమాని నుంచి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. భర్త శవాన్ని ఇంట్లోకి రానివ్వలేదు ఇంటి యజమాని. కూతుళ్లతో కలిసి ఇంటి యజమానిని వేడుకున్నా ఫలితం లేక ఊరు బయటే శవానికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్ ప్రేమలత అనే దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు. కూలి పని చేసుకుంటూ ఉన్నంతలో 2 కూతుళ్లకు వివాహం చేశారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా లక్ష్మణ్ కింద పడిపోవడంతో గ్రామస్తుల సహాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి లక్ష్మణ్ మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో గ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చిన అనంతరం ఇంటి యజమాని ఇంట్లోకి మృతదేహాన్ని రానివ్వలేదు. దీంతో ఊరి బయట ఉన్న ఒక చిన్న టెంట్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఉంచి మృతుని భార్య అంత్యక్రియలకు సాయం కోసం అర్థించింది. ఈ దృశ్యాన్ని చూసి పలువురు కంటతడి పెట్టారు. గ్రామస్తులు, ఇతరులు కొంతమంది సాయం చేశారు. కొడుకులు లేకపోవడంతో కూతుళ్లు అంత్యక్రియలు పూర్తి చేశారు. రోజువారీ కూలీ చేసుకుని బ్రతికే వాడు, అతనికి 2 బిడ్డలు, ఆయన నిరుపేద కుటుంబము. ఈరోజు కూలీ పోతేనే ఈరోజు పొట్ట గడిపే కుటుంబం. అలాంటిది 2 బిడ్డల పెళ్లిళ్ళు చేయడం కొరకు తనకు ఉన్నటువంటి మొత్తం అమ్ముకొని పెళ్లి చేసిండు. ఆయనకి ఇల్లు లేదు, ఓన్లీ ఇల్లు జాగున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఇల్లు సమకూర్చాలని కోరుకుంటున్నాము. చనిపోయింది మా బాబాయ్. అతను వచ్చేసి రోజు కూలీ చేసుకుంటాడు. అతను చేసుకుంటేనే వెళ్తుంది, వెళ్ళకపోతే వెళ్ళదు. ఇక్కడ ల్యాండ్ కనిపిస్తుంది కదా, అతను చేసుకుంటే ఇంతవరకు ల్యాండే లేదు అతనికి. మీరైనా దయదలిస్తే వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు అవటాంగిలు, ఇంకొకరు నార్మల్ ఉంటారు. పెద్ద అమ్మకి వచ్చి 2 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి కూడా లేరు. అందరూ ఆడపిల్లలే. మీరైనా దయతలిస్తే ఆ ల్యాండ్ చేసి ఒక ఇల్లు అన్న కొనిస్తే, లేదంటే కట్టుకోవడానికి సాయం చేస్తే వెళ్ళిపోతాయి వాళ్ళకి. నార్మల్ కూర్చున్నాడు అంతే, కూర్చుని కింద పడిపోయేసరికి నార్మల్గా పక్షవాత అనుకోని హాస్పిటల్ తీసుకువెళ్ళాడు హుజరాబాద్కి. ఆడ పట్టలేదు. మళ్ళీ ఎంజన్ తీసుకపోతే ఏమైందంటే 80% అని చెప్పేసి అన్నారు, 20% మాత్రం అని చెప్పేసి అన్నారు. కాదు ఏంటంటే అది క్లారిటీ చెప్పలేదు. తర్వాత చెప్పలేదు ఇది బ్రెయిన్ స్ట్రోక్.